డబుల్ డెక్కర్ అంటే ఏంటి? శాండ్విచ్లో అది ఒక వెరైటీ. ఓకే, మరి డబుల్ డెక్కర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? బ్రెడ్, క్యారెట్, చీజ్, క్యాప్సికమ్, మింట్ చట్నీ, క్యాబేజ్, టమాటా సాస్, ఆయిల్. డబుల్ డెక్కర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా తయారు చేయాలి అనేది మురళీకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సో మురళీకృష్ణ గారు, ఏం చేయాలి ముందు డబుల్ డెక్కర్ ప్రిపేర్ చేయాలి అంటే? బ్రెడ్ క్రష్ రిమూవ్ చేయాలి. బ్రెడ్ క్రష్ రిమూవ్ చేయాలి. ఓకే, బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం. సో 4 సైడ్స్ మనం కట్ చేసుకోవాలి కదా. అవునండి. ఓకే, సో డబుల్ డెక్కర్లో ఈ 4 సైడ్స్ ఉండకూడదా? ఉండకూడదండి. సో మురళీకృష్ణ గారు, మనం బ్రెడ్ స్లైసెస్లో 4 సైడ్స్ కట్ చేసుకుంటున్నాం కదా. సో ఎందుకు అలా కట్ చేసుకుంటున్నాం? అది ఉండటం వల్ల టేస్ట్ రాదు. అది ఉండటం వల్ల టేస్ట్ రాదంటారు. ఓకే, సో ఇది ఎట్ సైడ్ ఫేమస్ ఈ వంటకం? నార్త్ ఇండియా. నార్త్ ఇండియన్. మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఇది? కాలేజ్లో నేర్చుకున్నారా? ఓకే, ఓకే. ఓవరాల్గా మనం ఎన్ని స్లైసెస్ అలా కట్ చేసుకుంటున్నాం? 3 అంటే 4 తీసుకోవాలి. అలా 3 సెట్స్ తీసుకున్నాం కదా. ఓకే, సో అలా కట్ చేసుకున్నాం. ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలా? ట్రయాంగిల్ షేప్. ఓకే, మిడిల్కి అట్లా 4 సైడ్స్ మనం వాల్స్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తున్నాం. ట్రయాంగిల్ షేప్లోనే కట్ చేసుకోవాలా, ఇంకా వేరే షేప్లో కట్ చేసుకోవాలంటే కట్ చేసుకోవచ్చా? ఎవరి ఇష్టం వాళ్ళది. మీరైతే ట్రయాంగిల్లో కట్ చేస్తున్నారు, అంతేనా? ఓకే, ఓకే. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాం కదా మనం 3 సెట్స్. ఇవి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? పాన్ తీసుకున్నామా? ఓకే, స్టవ్ ఆన్ చేయను అయితే. ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాము. ఆయిల్ పోసుకోవాలి. ఓకే, సో పాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిందండి. ఆయిల్ హీట్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? క్యాబేజీ, క్యారెట్, క్యాప్సికమ్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మనం క్యాబేజ్ తురుము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాబేజ్ తురుము వేసుకున్నాము. అలాగే నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకున్నాము. కానీ నెక్స్ట్ క్యాప్సికమ్ కూడానా? ఓకే, క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, అలాగే క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాము ఆయిల్లో. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలంట. సో లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇందులో ఈ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే ఏమంటారు వేరే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చా? బీన్స్, బేబీ కార్న్ వేసుకోవచ్చు. బీన్స్, బేబీ కార్న్ కూడా యూజ్ చేయొచ్చా? వేగింది, వేగిందిలో స్టాప్ చేసుకోవాలా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? బ్రెడ్స్ మీద స్ప్రెడ్ చేయాలి. ఓకే, బ్రెడ్ స్లైసెస్ మీద మింట్ చట్నీ అప్లై చేసుకోవాలి. ఓకే, ఈ మింట్ చట్నీ ఎలా ప్రిపేర్ చేశారు? మింట్ లీవ్స్, గ్రీన్ చిల్లీ ఓకే గ్రైండ్ చేసాం, అందులో సాల్ట్ యాడ్ చేసాం. ఓకే, గ్రీన్ చిల్లీ, ఓకే, పచ్చిమిర్చి అలాగే పుదీనా రెండు బాగా కొద్దిగా వేయించుకొని పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. దాన్ని మింట్ చట్నీ అంటున్నాం, అంతేనా? ఓకే, ఒక్కొక్క స్లైస్ మీద అప్లై చేయాలా ఇప్పుడుది? సో మింట్ చట్నీ అప్లై చేసుకోవచ్చా, లేకపోతే మనం ఇంట్లో ఏదైనా చట్నీస్ ఉంటాయి కదా, కరివేపాకు చట్నీ అలా ఇంకే చట్నీస్ అయినా యూజ్ చేయొచ్చా? మింట్ చట్నీ యూజ్ చేయాలి. సో ఒక్కొక్క స్లైస్కి అప్లై చేసుకోవాలి. మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క స్లైస్కి మనం పుదీనా చట్నీ అప్లై చేస్తున్నాం. ఒక స్లైస్కి పుదీనా చట్నీ అప్లై చేసాం, ఇప్పుడు చీజ్ అప్లై చేస్తున్నాం కదా. ఇది టొమాటో కెచప్.
టొమాటో సాస్. ఓకే, టొమాటో సాస్. మురళీకృష్ణ గారు, మనం బ్రెడ్ స్లైసెస్ అని ట్రయాంగిల్గా కట్ చేసుకున్న వాటన్నిటికీ మింట్ చట్నీ, టొమాటో సాస్ అలాగే చీజ్ కూడా అప్లై చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఏం చేయాలి అయితే? వేయించి పెట్టుకుని దాని మీద అప్లై చేయాలి. ఓకే, ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా, అది అందులో స్టఫ్ చేసుకోవాలి అంతేనా? ఓకే, స్టఫ్ చేసుకున్నాం. క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ ఈ 3 మనం వేయించి పెట్టుకున్నాం కదా. సో అది మనం బ్రెడ్ స్లైసెస్ మీద స్టఫ్ చేసుకోవాలి. ఈ మింట్ చట్నీ అనేది ఓన్లీ 1 సైడ్ అప్లై చేశారు మీరు, కానీ చీజ్ ఏదైతే ఉందో అది చీజ్ 2 సైడ్స్ అప్లై చేశారు కదా మిడిల్లో ఉండేదానికి. అలా అప్లై చేస్తే టేస్ట్గా ఉంటుందా? రెండింటికి టేస్ట్ వచ్చింది. రెండింటికి టేస్ట్ వస్తుంది. ఓకే, అంటే పైన ఉండేదానికి కింద ఉండేదానికి చీజ్ టేస్ట్ రావాలి అంటే చీజ్ 2 సైడ్స్ మనం అప్లై చేసుకోవాలంట. ఓకే ఓకే, మళ్ళీ పైన కూడా మనం మళ్ళీ చీజ్ అప్లై చేసుకోవాలా? అప్లై చేయాలి. ఓకే, అంటే చీజ్ అంటే మరీ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు బటర్ అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. చీజ్ అప్లై చేసుకున్న తర్వాత మనం కార్నర్స్కి టొమాటో కెచప్ యాడ్ చేసాం, అలాగే మింట్ చట్నీ యాడ్ చేసాం. బాగుంది. మిగతా వాటికి కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టఫ్ చేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, 3 ఐటమ్స్. ఓకే, సో ఫస్ట్ గ్రీన్ చట్నీ అప్లై చేసిన దాని మీద ఇది స్టఫ్ చేసుకున్నాం. దాని తర్వాత చీజ్ అప్లై చేసిన స్లైస్ పెట్టాము. సో మళ్ళీ దానిపైన మళ్ళీ స్టఫ్ చేసుకుంటున్నాం కదా. ఓకే, పైన దాని మీద మళ్ళీ చీజ్ అప్లై చేయాలి. మళ్ళీ కార్నర్స్ టొమాటో కెచప్ అలాగే మింట్ చట్నీతో గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది, ఓన్లీ కార్నర్స్కి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, డబుల్ డెక్కర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా మనం బ్రెడ్ స్లైసెస్ తీసుకొని 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. అలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిన తర్వాత కొద్దిగా నూనె యాడ్ చేసుకొని, నూనె వేడైన తర్వాత క్యాబేజ్, సన్నగా తురుముకున్న క్యాబేజ్ అలాగే క్యారెట్, అది కూడా సన్నగా తురుముకున్న క్యారెట్ వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఈ 3 బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న స్లైసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క స్లైస్కి అంటే ఒక స్లైస్కి ఏమో మింట్ చట్నీ అప్లై చేసుకోవాలి, అలాగే ఒక దానికి చీజ్ అప్లై చేసుకోవాలి, ఇంకో దానికేమో టొమాటో సాస్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ మింట్ చట్నీ అప్లై చేసుకుంటాం కదా, దాని మీద ఏమంటారు ముందుగా మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా క్యాబేజ్, క్యారెట్ అలాగే క్యాప్సికమ్, ఈ 3 వేయించుకొని పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసుకోవాలి. ఆ స్టఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనేది మురళీకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సో మురళీకృష్ణ గారు చెప్పండి, నెక్స్ట్ ఏం చేయాలి? సో అలా స్టఫ్ చేసుకున్నాం కదా, సో స్టఫ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఓవెన్లో పెట్టాలి. ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో ఎంతసేపు పెట్టుకోవాలి? 5 to 10 minutes. 5 to 10 minutes. ఓకే, పెడదామైతే. ఓకే, ఒక ప్లేట్లోకి తీసుకుందామా? దీన్ని ఒక 5 to 10 minutes ఓవెన్లో పెట్టుకోవాలి. ఓవెన్లో పెట్టుకొని 10 minutes తర్వాత తినడానికి రెడీ అనమాట అయితే. ఓకే, సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, డబుల్ డెక్కర్ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే. అంటే 10 minutes ఓవెన్లో పెట్టుకుంటే ఇది రెడీ అయిపోతుంది తినడానికి. సో ఓవెన్లో పెట్టేద్దామైతే. వేడి డబుల్ డెక్కర్ రెడీ అయిందండి. రెడీ అయిపోయిందా అండి? టేస్ట్ చేసేలా ఉంది. ఓకే, తప్పకుండా. టొమాటో ఫ్లవర్తో గార్నిష్ చేశారు, చాలా అందంగా ఉంది. చూస్తున్నారు కదా వ్యూయర్స్, వేడిగా డబుల్ డెక్కర్ రెడీ అయిపోయింది. ఇప్పుడే ఓవెన్ నుంచి బయటకు తీసుకొచ్చాం. సో నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మరి. సూపర్, చాలా బాగుంది. అలా స్పైసీగా ఉంది, అది కొద్దిగా పుల్లగా ఉంది. స్పైసీగా ఎందుకంటే మనం మింట్ చట్నీ యాడ్ చేసాం కదా, అందులో మింట్ చట్నీ అప్లై చేసాం కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంది. అలాగే టొమాటో కెచప్ కూడా యాడ్ చేసాం కాబట్టి కొద్దిగా పుల్లగా ఉంది. మనం క్యారెట్, క్యాబేజీ అలాగే క్యాప్సికమ్ కుక్ చేసాం కదా, ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి పచ్చివాసన లేకుండా, పచ్చి కూరగాయలు పచ్చివాసన లేకుండా చాలా టేస్టీగా ఉంది. సో మొత్తానికి మురళీకృష్ణ గారు చాలా మంచి ఐటమ్ని పరిచయం చేశారు.